అందరికీ శుభోదయం. ప్రశాంతంగా ఉండాలంటే నేనొకటి చెప్పనా? ఇతరుల విషయాలలో, వాళ్ళ సమస్యలలో మనం ఎప్పుడు కూడా తలదూర్చకూడదు. నెక్స్ట్, మనము ఎవరికైనా జాబ్ విషయంలో రిఫరెన్స్ ఇచ్చినా, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా సహాయం చేసినా, ఇతరితర డబ్బు ఏమైనా సహాయం చేసినా, లేదు కొన్ని డ్రెస్సెస్ ఏమన్నా సహాయం చేసినా, ఇంకా ఇతరత్ర ఏమైనా మన ఇష్టంగా మనము వాళ్ళకిచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి మనము ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. థాంక్స్ కూడా చెప్పలేదే అని మాత్రం ఫీల్ అవ్వకూడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తాం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు కదా! మై డియర్స్, సంతోషంగా ఉండాలంటే చక్కటి బుక్స్ చదవండి. మంచి స్నేహితులవుతారు మన బుక్స్ మనకి. చక్కగా మొక్కల్ని పెంచుకొని వాటిలతో మాట్లాడుతూ వాటికి కేర్ తీసుకుంటే, అదేవిధంగా ఇంట్లో పెట్. మా ఇంట్లో 2 డాగ్స్ ఉంటాయి. మా యొక్క ప్రతి ఎమోషన్స్‌ని ఆ 2 గమనిస్తాయి. మేము మానసికంగా సంతోషంగా, ఆనందంగా ఉండడానికి గల కారణం మా టామీ రిక్కీయే. ఎందుకంటే పిల్లలిద్దరూ దూరంగా ఉంటారు. మాలో ఉన్నటువంటి ఏ చిన్న బాధున్నా, ఏదన్నా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు వాటికి మనకంటే ఎక్కువ స్మెల్లు గ్రహిస్తాయి కాబట్టి వెంటనే వచ్చి మనల్ని ఓదారుస్తాయి. కొంచెం అన్నం పెడితే 3 రోజులు వాటికి అన్నం పెడితే 3 సంవత్సరాలకు అదే 30 సంవత్సరాలు కూడా మర్చిపోవు. అది ఒక మనిషికి 3 సంవత్సరాలు పెట్టినా, 30 సంవత్సరాలు పెట్టినా 3 నిమిషాల్లో మర్చిపోతాడు. కాబట్టి ఎవ్వరి నుంచి మనము ఏది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు.